Good evening, everyone. First of all, ఈ ప్రాజెక్ట్లో I need to thank my producers, Ravi Garu, and Sarigama, Jojo, and Rakesh Reddy Garu. Thank you so much నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ స్పెషల్లీ రవి గారి గురించి చెప్పాలి. ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఐ థింక్ హీ స్టూడ్ స్ట్రాంగ్. ఆయన ఒక్కడు ఈ సినిమాని చాలా బాగా చేయాలని సంకల్పించుకొని హీ మేడ్ ష్యూర్ గుడ్ ప్రోడక్ట్ బయటకు ఇవ్వాలని. హీ మేడ్ ష్యూర్ వీ గేవ్ ద గుడ్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీరు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అలాగే మీరు ఫ్యూచర్లో కూడా చాలా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దెన్ ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ప్రొడక్షన్ టీమ్. ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళందరూ కో-ప్రొడ్యూసర్స్ సురేష్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ గారు, నెక్స్ట్ ఐ థింక్ తరుణ్ గారు, టీంలో రవీంద్ర, అండ్ మేనేజర్ శేషగిరి రెడ్డి గారు, అండ్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ త్రూ అవుట్ ద ఫిల్మింగ్ ప్రాసెస్లో ఐ థింక్ వంశీ గారు అండ్ కళ్యాణ్ గారు మేడ్ ష్యూర్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డ్యూరింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఐ థింక్ సాయి, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి అండ్ హోమ్, దే వర్ సో సపోర్టివ్. పోస్ట్ ప్రొడక్షన్ అంతా విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ దగ్గర నుంచి చాలా స్మూత్గా జరగడానికి దే హెల్ప్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, బీయింగ్ ఏ నేషనల్ అవార్డ్ విన్నర్, హీ సో డౌన్ టు ఎర్త్, చాలా సపోర్టివ్గా ఉన్నారు త్రూ అవుట్ ద ఫిలిం ప్రాసెస్. He made sure all the technical aspects went smooth in the film. Thank you, sir. Then Sam CS గారు, ఆయన స్పెషల్ మెన్షన్ చేయాలి. ఆయనకి నాకు సంబంధం ఉండదు నార్మలీ, బట్ ఈ సినిమాకి స్పెషల్లీ హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆర్ఆర్ మేము షూట్ చేసాక దానికంటే ముందుగానే ఇచ్చేశారు. డైరెక్టర్ వాంటెడ్ ద ఆర్ఆర్ టు బి డన్ బిఫోర్ ద షూట్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఆర్ఆర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది టు గెట్ ఎ న్యూ పర్స్పెక్టివ్, ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు షూట్ ఫర్ ద ఫిలిం. ఐ థ్యాంక్ శామ్సియా సార్, యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అలాట్ త్రూ యువర్ మ్యూజిక్. దెన్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్. ఇంతసేపు ఉన్నాడు తను. తనతో నాకు ఇది థర్డ్ ఫిలిం. ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణం చేసాము, దెన్ వి డిడ్ కా, రెండు హ్యూజ్ బ్లాక్ బస్టర్స్. ఐ థింక్ మేము చేస్తున్న థర్డ్ ఫిలిం ఇది. ఐ హోప్ అండ్ ఐ ఫీల్ ఈ మూవీ కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని. థ్యాంక్ యూ సుధీర్ ఫర్ బీయింగ్ దేర్. దెన్ మై డైరెక్టర్ కరుణ్ గారు, ఈ సో స్పెషల్. ఎందుకంటే వెన్ ఈ ప్రాజెక్టు నా దగ్గరికి ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఐ వాస్ జస్ట్ 1 year old. నేను ఒక సినిమా చేస్తున్నాను, ఎస్ఆర్ కళ్యాణం. అప్పటికి ఆల్మోస్ట్ ఎస్ఆర్ కళ్యాణం రిలీజ్ చేసేసి నేను ఆల్మోస్ట్ 1.5 year ఆల్మోస్ట్ ఏ ప్రాజెక్ట్ లేకుండా ఉండే. ఆ టైంలో హీ బిలీవ్డ్ దట్ ఐ వాజ్ పర్ఫెక్ట్ అండ్ యాప్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సార్, ఆయనకున్న విజన్ని నేను ప్రాపర్గా తీసుకొస్తాను, పర్ఫెక్ట్గా విజువల్గా తీసుకొస్తాను అని అనుకున్నాయి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ గారు. దెన్ ఫైనలీ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై హీరో కిరణ్ గారు. హీస్ వన్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే లైక్ వైజ్ నేను చెప్పినట్టు ఎస్ఆర్ కళ్యాణం తర్వాత ఐ డిడ్ంట్ గెట్ ఎనీ గుడ్ వర్క్. ఏ గుడ్ వర్క్ వస్తుండే కాదు. చాలా ఆల్మోస్ట్ ఒక 6 to 8 months గ్యాప్ ఉండే. ఏం చేయాలో తెలియని ఒక టైంలో హీ గేవ్ మీ ఎ కాల్ చేసి, నేను ఒక అద్భుతమైన కథ విన్నాను, దీన్ని మీరు చేస్తే చాలా బాగుంటుంది, సినిమా చాలా బాగుస్తుంది అని చెప్పారు. ఆ సినిమా స్టార్ట్ అవుతున్న ప్రాసెస్లో, దట్ వాస్ వినరో భాగ్యం విష్ణు కదా, వి డిడ్. ఆ సినిమా నేను ఇంకా షూట్కి కూడా వెళ్ళలేదు. షూట్ కంటే ముందే హీ కాల్డ్ మీ, ఇంకొక కథ విన్నాను, ఇది కూడా చాలా బాగుంది, ఇది మీకు పర్ఫెక్ట్ సినిమా అవుద్ది, యూ నీడ్ టు డూ దిస్ అని చెప్పి నాకు దిల్రూబా కథ వినిపించారు. ఐ థింక్ ఎవరు నమ్మని సిచ్యువేషన్లో హీ వాజ్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ
who stood by me. Thank you so much, sir. You have been there. And ఈ ఫిలిం జర్నీలో మా రిలేషన్షిప్లో ఐ నీడ్ టు టాక్ అబౌట్ వన్ సిచ్యువేషన్ వేర్ మనందరికీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది. లైక్ మనల్ని వద్దనుకొని, మనల్ని కాదనుకొని, మనల్ని రిజెక్ట్ చేస్తూ పీపుల్ 100 మంది ఉన్నా కూడా, తప్పు అని మనల్ని రిజెక్ట్ చేస్తూ 100 మంది పీపుల్ ఉన్నా కూడా, ఒక పర్సన్ లేదు తన రైట్, మనం తనతో నిలబడాలి, మనం తనతో ఉండాలి, వితౌట్ థింకింగ్ అబౌట్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఉండాలి అనే ఒక పర్సన్ ఉండాలి అని మనం ఎప్పుడు కోరుకుంటాం. కానీ చాలామంది ఉండలేరు. బికాస్ కాన్సిక్వెన్సెస్ని ఆలోచించి మేబీ మనం ఈరోజు అవ్వకపోతే ఏమో వద్దులే అని అనుకుంటాము. కానీ కిరణ్ గారు ఈజ్ వన్ దట్ పర్సన్. ఒక సిచ్యువేషన్లో నిజంగానే ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్, 30 members, దే వర్ ఆల్ అగెన్స్ట్ మీ, నిలబడుకొని దే రిజెక్టెడ్ మీ. బట్ హీఈస్ వన్ పర్సన్, లేదు నేను ఇతని వెనకాల ఉంటాను, తన వెనకాలే ఉంటాను, తను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. సార్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఎందుకు చెప్పానంటే, జస్ట్ లైక్ ఇన్ ద మూవీ సిద్ధు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ దట్ కరుణ్ గారు రోట్. హీ స్టాండ్ బై హిస్ వాల్యూస్. ఆ వాల్యూస్ని, తను నమ్మిన ఒక వాల్యూస్కి స్టాండ్ బై ఉంటాడు. వెరీ గ్రౌండెడ్, ఇంకంతే. దట్ క్యారెక్టర్ కిరణ్ గారు ప్లే చేయడం ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ హిమ్, బికాస్ హీఈస్ దట్ పర్సన్. ఆయన లైఫ్లో వాట్ ఎవర్ హీ బిలీవ్స్, నేను ఇలా ఉంటాను, నేను ఇది నమ్ముతాను, నేను ఇది చేస్తాను అని అంటే, హీ విల్ స్టాండ్ బై ఇట్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ మే కమ్. అసలు ఏంటి ముందు వెనక ఏం జరుగుతుంది, నాకేమైనా ప్రాబ్లం అవుద్దా, నా కెరియర్కి ఏమైనా ప్రాబ్లం అవుద్దా అనే కూడా పక్కన పెట్టి హీల్ స్టాండ్ బై దట్ వర్డ్ వాట్ హీ హాస్ గివెన్, ద వాల్యూస్ దట్ హీ బిలీవ్స్ ఇన్. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నేను ఆయన గురించి ఈ సినిమాలో లైక్ ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ త్రీ మూవీస్ వర్క్ చేసాం కలిసి. ఎస్ఆర్ కళ్యాణపం, వినరో భాగ్యం విష్ణు కథ అండ్ కా. 3 ఆర్ గుడ్ హిట్స్, 2 బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అండ్ ఈ ఫిలిం నాకు చాలా స్పెషల్, బికాస్ ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచి ఐ కుడ్ సీ హిమ్. ఐ కుడ్ సీ హిమ్ లైక్ ఆయన ఈ క్యారెక్టర్ని ఎలా ప్లే చేస్తాడనేది ఐ కుడ్ సీ హిమ్. నేను ఎప్పుడు చెప్పేవాను, సార్ ఈ సినిమా లైక్ మీ ఇంటెన్సిటీ, మీ యాక్టింగ్, ఇట్ విల్ గివ్ యూ లైక్ అది బ్లాస్ట్ అయిపోద్ది అని చెప్పేవాడిని నేను ఎప్పుడు. నేను నిన్న ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు ఐ థింక్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ద పర్ఫార్మెన్స్ ఈజ్ గేవ్, అది ఒక వాల్కెనో అంతే, ఒక విస్ఫోటకం అంతే. హీ జస్ట్ బ్లాస్టెడ్. మీరందరూ రేపు థియేటర్లో చూస్తే ఇట్స్ లైక్ సో ఇంటెన్స్ దట్ హీ హాస్ డన్ ద పర్ఫార్మెన్స్. ఐ థింక్ మీరు యూ విల్ లవ్ హిమ్ ఇన్ దిస్ మూవీ, యూ లవ్ హిస్ క్యారెక్టర్, యూ లవ్ హిస్ పర్ఫార్మెన్సెస్. You will just love the Sidhu character and Kiran Garu in this movie. Thank you so much, sir. And I need to thank all the other actors, Ruk sir, Nazia sir, John Vijay sir, you have been very supportive. Thank you so much. Nazia, you have been very sweet to me throughout the shoot. Ruk sir, you're like, you did very great performances. I was like 2 good performances in the pre-climax sequence. Yeah. And thank you so much. నేను ఈ త్రూఅవుట్ ఈ ఫిలిం ప్రాసెస్లో ఐ హ్యావ్ బీన్ సేయింగ్ దిస్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా మీరు దిల్రుబా అనే సినిమా ఎందుకు చూడాలి అని అంటే, కరుణ్ గారు సిద్ధు అనే క్యారెక్టర్ని రాసిన విధానానికి, కిరణ్ గారు సిద్ధు అనే క్యారెక్టర్ని పోషించిన విధానానికి యూ హ్యావ్ టు సీ దిల్రుబా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్సో. సో అది మన డిఓపి గారి స్పీచ్. ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి చేసి